ముంబై నటి జత్వానీ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. వరద వల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టడంతో కేసులో ముందడుగు వేస్తున్నారు. కుక్కల విద్యాసాగర్ తో పాటు జత్వానీ ఫిర్యాదులో పేర్కొన్న ఐపీఎస్లపైన ఇవాళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ముంబై నటి జత్వానీ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. వరదల వల్ల ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు ఇప్పుడు వరదలు తగ్గుముఖం పట్టడంతో కేసులో ముందడుగు వేస్తున్నారు. కుక్కల విద్యాసాగర్ తో పాటు జత్వానీ ఫిర్యాదులో పేర్కొన్న ఐపీఎస్లపై ఇవాళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జత్వానీ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు అయితే ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా వరద ప్రభావం వల్ల ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయలేదు, మళ్ళీ కేసుపై ముందడుగు వేశారని చెప్పవచ్చు. అయితే కుక్కల విద్యాసాగర్ తో పాటు మరికొంతమంది ఐపీఎస్లపై కూడా ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధవి, బొంబాయి నటి జత్వానీ కేసు సంచలనంగా మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేతతో పాటు కొందరు పోలీసు ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా నటి జత్వానీని వాళ్ళ కేసుల ద్వారా కూడా వాళ్ళని బాధపెట్టి కూడా అక్రమంగా కేసులు బనాయించాలని చెప్పేసి కూడా నటి జత్వానీ ఘటన వెలుగు చూసింది. ఇప్పటికే నటి జత్వానీతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అప్పట్లో ఐపీఎస్ అధికారులు కూడా ఆమెకు అక్రమ కేసులు పెట్టిపై కూడా వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళని బాధపెట్టి కూడా కేసులు పెట్టారు. దీనిపై కూడా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ వాస్తవాలను ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం ఆమె నటితో పాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా బొంబాయి నుంచి ఇక్కడికి ప్రత్యేకంగా విజయవాడకు రప్పించి కూడా ఆమె ద్వారా ఎఫ్ఐఆర్ కూడా కంప్లైంట్ కూడా చేసింది. ఆమెతో ప్రాథమిక ఒక నివేదిక కూడా తీసుకున్నారు. ఈ కేసులో విద్యాసాగర్తో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారుల పాత్రపై కూడా మొత్తం కూడా ఆమె కేసులో వివరించింది. ఆమెను కుటుంబంపై కూడా ఒక వేరే కేసు విషయంలో ఈమెపై కేసు బనాయించి కూడా ఆమెను హింసించి కూడా ఆ కేసు విత్డ్రా చేసుకోవాల్సింది కూడా పోలీసు అధికారులు కావచ్చు, వైసీపీ నేతలు కూడా తీవ్రంగా ఆమె పైన ఒత్తిడి తీసుకొచ్చిన సమాచారము. అయితే వీటన్నిటిని కూడా తాజాగా కూడా పోలీసులు ఇక్కడ విజయవాడలో కూడా ఆమెతో మొత్తం ఫిర్యాదు తీసుకున్నారు. అయితే ఆ ఫిర్యాదు పైన కూడా ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కాలేదు. అయితే గత వారం 10 రోజులుగా కూడా ఇక్కడ విజయవాడ నగరంలో వరదల నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగం అంతా ఇక్కడ తలమునకలై ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు మరి నటి జత్వానీ కేసు కూడా తెరపైకి వచ్చింది. నటి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఈరోజు పోలీసులు విజయవాడ పోలీసులు కూడా ఒక ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో కుక్కల విద్యాసాగర్తో పాటు మిగిలిన ఈ ఐపీఎస్ అధికారులు ఎవరున్నారో ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటే ప్రధానంగా చూసుకుంటే అప్పటికే నగర కమిషనర్ కాంతి టాటాతో పాటు అలాగే ఐపీఎస్ అధికారి విశాల్ గునితో పాటు మరికొందరు పోలీసు అధికారులపైన కూడా ఈ కేసు విషయంలో వాళ్ళ ప్రమేయం ఉన్నట్టు కూడా ఆమె నటి జత్వానీ కూడా కంప్లైంట్ చేసింది. వీటన్నిటిపైన కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ చేసే అవకాశం ఉంటుంది. దీనిపైన కేసు లోతుగా దర్యాప్తు చేసి ఐపీఎస్ అధికారులతో పాటు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్తో పాటు మరికొందరు ప్రమేయం ఎవరుందో వాళ్ళపైన కూడా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత కూడా పోలీసులు వేగంగా ఈ కేసు పైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు కూడా వరదల నేపథ్యంలో కూడా పోలీసు యంత్రాంగం అంతా అటువైపు దృష్టి సారించింది. ఇప్పుడు తాజాగా కూడా నటి జత్వానీ కేసు తెరపైకి రావడంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకొని మొత్తం ఇది కూడా ఐపీఎస్ అధికారులతో పాటు కుక్కల విద్యాసాగర్పై కూడా కేసు నమోదు చేసి రాబోయే కాలంలో ఇంకా దర్యాప్తు చేసి వాళ్ళ అరెస్టు చేసే కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మాధురి, రైట్, థాంక్యూ.